గాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనల్ని ప్రేమించి ఈ పరిశుద్ధ శుక్రవారపు ఆరాధన ఏర్పాటు చేస్తున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వాక్య దర్శన వీక్షకులకు, దైవమందిర విశ్వాసులకు, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ఈ శుక్రవారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, దేవుని మందిరం విలువలు. దేవుని మందిరము విలువలు అంటే దేవుని మందిరంలో, దేవుని సహవాసంలో, దేవుని నమ్మిన బిడ్డలకి ఆ మందిరంలో ఉండే విలువల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, సర్వాధికారి అయిన ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి తన ప్రభువా, మీ సముఖంలో విన్నాం తన ప్రభువా. ప్రత్యేకంగా నేను వాక్య దర్శన వీక్షకులతో నీ ముందు తన ప్రభువా, నీ మాట కొరకు కూర్చుని కనిపెట్టుకుంటున్నట్టు నీ పిల్లలతో నాతో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నాయన మందిరం యొక్క విలువలు మాకు తెలియజేసి అందులో జీవించడానికి ఇష్టపడి తన ప్రభువా, విన్నదాని ప్రకారం ప్రవర్తించి జీవించే భాగ్యం దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామను బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశము మందిరము విలువలు. ఈ మందిరం విలువలు ఏ విధంగా ఉంటాయంటే, మొట్టమొదటిగా మందిరము విశ్వాసులైన వారికి ఒక అడ్రస్ని తెలియజేస్తాయి. ఒక అడ్రస్ అంటే మీరు అనుకోవచ్చు, లోకంలో మాకు ఒక అడ్రస్ ఉంది కదా, ఆధార్ కార్డు అడ్రస్ అనుకోవచ్చు. అది లోకానుసారంగా లోకంలో జీవించినంతకాలం పనిచేస్తుంది. తర్వాత పరలోక రాజ్యంలో కూడా మనం వెళ్ళినప్పుడు మన అడ్రస్లు తెలుస్తాయి, ఏ మంది నుంచి వచ్చామని చెప్పేసి. అంతేకాకుండా భూలోకంలో కూడా అనేక మంది దేవుని నమ్మిన సేవకులు, పిల్లలు కలుసుకున్నప్పుడు, మన విశ్వాసులు అని తెలుసుకున్నప్పుడు, మీరు ఏ మందిరానికి వెళ్తున్నారని అడుగుతారు కదా. ఎప్పుడు మిమ్మల్ని ఎవరిని అడగలేదా? అడుగుతారు కదంటే అడుగుతారని చెప్పాలి. మరి అడిగినప్పుడు మనం ఏ మందిరానికి వెళ్తున్నామో ఆ మందిరం పేరు చెప్తాం. అంటే శరీర సంబంధమైన, లోక సంబంధమైన అడ్రస్సు ఆధార్ కార్డు అయితే, ఆత్మ సంబంధమైన అడ్రస్సు మందిరం. ఆమేన్. కాబట్టి మొట్టమొదటిగా మందిరం చేసే మేలు ఏంటంటే, మనకి భూలోకంలో జీవిస్తున్న మనుషులకి ఒకే అడ్రస్ ఉంటుంది. మనకైతే 2 అడ్రస్లు. 1 భూలోకం, 2 మందిరం, 3 అడ్రస్ కూడా పరలోకం. ఆమేన్. కాబట్టి ఇలాగా ఒక అడ్రస్ని తెలియజేస్తుంది మందిరం. రెండోది, మందిరంలో మేలు అనుభవించేటప్పుడు, మందిరంలోకి వెళ్ళి క్రమంగా జీవించేటప్పుడు సహవాసం ఏర్పడుతుంది. ఒక మందిరంలోకి అనేక పలు ప్రాంతాల వాళ్ళు, అనేక గ్రామాల వాళ్ళు, ఊర్ల వాళ్ళు వస్తారు. వారే కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా దేవుని మందిరంలో సహోదరులుగా ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఒక స్నేహము, సహవాస ప్రార్థన మనకు ఏర్పడుతుంది. లోకం స్నేహం వేరు, దేవుని స్నేహము వేరు. ఈ సహవాసంలో మన కష్ట నష్టాలు వారు చెప్పుకోవచ్చు, వారి కష్ట నష్టాల నుంచి మనం పంచుకోవచ్చు. ఇది ఒక ఆప్యాయతమైనటువంటి ప్రేమానుబంధం. దేవునికి మహిమ కలుగును గాక. మూడోది ఏంటంటే, ఆత్మ సంబంధమైన బంధం ఏర్పడుతుందండి. మూడోది ఏంటి? ఆత్మ సంబంధమైన బంధం. అది ఎలాగుంటుందంటే, కొన్నిసార్లు మన కనుపుని పెట్టిన పిల్లలే మన దగ్గర లేకపోయినా, మన చెల్లి, అక్క, తమ్ముడు మన దగ్గర లేకపోయినా, వారికి ఏదైనా మన కష్టం వచ్చిందని తెలిస్తే, ఒక అనారోగ్యంతో బాధపడుతుందని తెలిస్తే, సంఘం అంతా నీ కొరకు ప్రార్థన చేస్తుంది, అవసరమైతే వచ్చి పరిచర్య చేస్తుంది. మనవారు అనుకున్న వాళ్ళు మన దగ్గర లేకపోయినా, వాళ్ళు వేరు డ్యూటీలో ఉన్నా, చేయలేని స్థితిలో ఉన్న స్థానికంగా ఉన్న సంఘం వచ్చి నీ యొక్క ఆత్మ సంబంధమైన బిడ్డలు వచ్చి నీకు పరిచర్య చేస్తారు. నిజంగా ఇది గొప్ప మేలు. ఇది మూడవది, ఆత్మ సంబంధమైన బంధం ఏర్పడుతుంది. నాలుగవది ఏంటంటే సహోదర ప్రేమ. నాలుగవది ఏంటి? సహోదర ప్రేమ.
ఒకరినొకరు ప్రేమించుకునే ఆ మనసుని మందిరంలో ఆ విలువలు మనం తెలుసుకుంటాం. దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రేమను గూర్చి, సత్యమును గూర్చి, సహనమును గూర్చి మాట్లాడతాడు దేవుడు. అది మనం తెలుసుకుని సహోదర ప్రేమ విషయంలో నిలువరముగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేయడమే కాదు, నిలువరంగా కూడా ఉండాలి. ఆమేన్. ఇది నాలుగోది ఏంటి? సహోదర ప్రేమ ఏర్పడుతుంది మందిరంలో. మందిరం యొక్క విలువ అన్నమాట అది. ఇక ఐదోది ఏంటంటే బాధ్యత. ఐదోది ఏంటి? బాధ్యత. నీ బాధ్యత. ఒకవేళ నీ కుమారులు నీతో ఉన్నా లేకపోయినా, నీ కుమార్తెలు నీతో ఉన్నా లేకపోయినా, వారు అందుబాటులో లేకపోయినా, నీకు అనారోగ్యంతో బాధపడుతున్నా, ఒక సమస్య వచ్చినా, నలుగురు కలిసి లోకస్తులు వచ్చి నిన్ను వేధించాలనుకుని ఏదైనా శ్రమకు గురి చేసినప్పుడు నీ పక్షంగా నిలిచి ఒక బాధ్యత తీసుకుని వారితో సమాధానంగా మాట్లాడి నీ సమస్యను పరిష్కరించడానికి సంఘముకు బాధ్యత తీసుకుంటుంది. అంతేకాకుండా ఆఖరి దినాల్లో ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, సంఘం మనతో ఉండి, పిల్లలు ఉన్నా లేకపోయినా, కుమారులు ఉన్నా లేకపోయినా, కుమార్తెలు లేకపోయినా, నీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సంఘము బాధ్యత తీసుకుని సంఘమే భుజాన్ని వేసుకుని మోసి నీకు ఈ లోకంలో ఒక విలువని తీసుకొస్తుంది. నిజంగా కన్నబిడ్డల దగ్గర లేకపోయినా, నానేవారు ఎవరు లేకపోయినా, ఉండి లేకపోయినా, ఈరోజు సంఘము, సేవకులు సంఘము ఆమె ఏర్పరచుకున్నటువంటి బంధుత్వము, ఆత్మ సంబంధమైన బంధము ఆమెకి ఎన్నెన్నో కార్యములు చేసింది. ఆఖరిలో కూడా నేనున్నానని విడిచిపెట్టకుండా తన ప్రేమను సంఘము వెల్లడి చేసిందని ఒక బాధ్యత నీ మీద సంఘము తీసుకుంటుంది. ఎప్పుడంటే నీవు కూడా సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఆమేన్. ఇది ఎన్నోది? బాధ్యత అనేది ఐదోది. ఆరోది ఏంటంటే మారు మనసు అనుభవం మందిరంలో వస్తుంది. లోకంలో ఉన్నని చెప్పు మారు మనసు రాదు. మందిరంలోకి ఎప్పుడైతే వస్తామో దేవుని వాక్యం మనతో మాట్లాడి మారు మనసు తగిన అనుభవాల్ని, అనేకమైన సాక్ష్యాల్ని, వారి జీవితంలో జరిగే విశ్వాస సంబంధమైన పోరాటములను కూడా గెలిచిన వారి సాక్ష్యములు విని మనం ఆత్మీయంగా బలపడతాం. వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతాం. అనేక భక్తుల మధ్య జీవితాలు మరి మన మధ్య నుండి మనల్ని బలపరుస్తాయి. సంఘములో చేసే పని ఏంటంటే, దేవుని మందిరం చేసే పని, మందిరంలోకి వచ్చినప్పుడే మారు మనసు కలుగుతుంది. ఏమండి? ఇది ఆరవది. ఏడవది ఏంటంటే ఇక ఆఖరి పరిచర్య. ఏడవది ఏంటి? ఆఖరి పరిచర్య. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మనం ఈ యొక్క యాత్ర ముగించాలి కదా. ఆ ముగించవలసిన సమయంలో నీకు నలుగురు కొడుకులుండి, ఒకరు అమెరికాలో, ఒకరు రష్యాలో, ఒకరు ఇరాన్లో, ఒకరు ఇరాకులో ఉన్నప్పుడు కూడా సంఘం ఏం చేస్తుందంటే నీ పక్షంగా నిలబడి వారు వచ్చినంత వరకు నీ పరిచర్య చేసి, నీ బంధువులకు చుట్టాలకి పరిచర్య చేసి, కుమారులు వచ్చేంత వరకు సంఘము బాధ్యత తీసుకుని ఆఖరిలో కూడా నీకు పరిచర్య చేస్తుంది. సహోదరులందరూ కూడా స్నానం చేపిస్తారు, మంచి బట్టలు కడతారు. తబిత మరణించినప్పుడు ఆమె చుట్టూ ఉన్నటువంటి పరిచర్య చేసినటువంటి, పరిచర్య పొందుకున్నటువంటి స్త్రీలందరూ కూడా, యవన బిడ్డలందరూ కూడా మరి ఆమెకు పరిచర్య చేయలేదా? అలాగే నీ పట్ల మరి ఏం చేస్తుందంటే పరిచర్య చేస్తుంది. ఇది 8 మేలు. 9 మేలు అంటే సంఘములో ఒక విలువ అనేది నీకు ఏర్పడుతుంది. దేవుని మందిరంకి వచ్చేటప్పుడు క్రమం తప్పకుండా మందిరంకి వచ్చే వారికి, దేవుణ్ణి ఆరాధించే వారికి దేవుడు ఒక విలువను ఇస్తాడు. ఆ విలువ ఏంటంటే భక్తిపరులు అనేటువంటి విలువ. ఆమె చాలా భక్తిపరురాలు, ఆమె చాలా భక్తిపరుడు, భయభక్తులు కలిగి జీవించాడు. దేవుని మందిరం మానక వెళ్తాడు, దేవుని మందిరమునకు మానక వెళ్తాడు. దైవజనులు ఎంతగానో ఆ కుటుంబాన్ని ప్రేమిస్తారని ఒక విలువ మందిరంలో మీకు ఉంటుందన్నమాట. ఇది 9వది. ఇక 10వది ఏంటంటే పరలోక రాజ్యం చేరడానికి మందిరమే శరణ్యం తప్ప నీతిక్రియలు శరణ్యము కాదు. నీతిక్రియలు లోకంలో ప్రేమ, బాధ్యత ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నంత వరకే మనకు ఉపయోగపడతాయి, మనకి మంచివారని అనిపిస్తాయి. కానీ సంఘములో వినబడుతున్న వాక్యము, దేవుని మందిరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి వాక్యము నేను పరలోక రాజ్యాన్ని నడిపిస్తుంది. ఆమేన్. అక్కడ పరలోకంలో కూడా ఎప్పుడైతే నువ్వు పరలోకానికి వెళ్తావో భూలోకంలో ఉన్న విలువ కంటే గొప్ప విలువ నీకు అక్కడ. ఏంటా విలువ అంటే మహోన్నతుడైన దేవుని చోట నివసించడానికి నువ్వు వచ్చావని, సర్వశక్తి నీడలో విశ్రమించడానికి వచ్చావని, దానికి గల కారణాలు సంఘము నీకు చేసిన మేలులు. మొట్టమొదటిగా నీకు ఇచ్చినటువంటి అడ్రస్సు, భూలోకంలో ఒక సంఘం ఇచ్చిన అడ్రస్సు ఇప్పుడు పరలోకంలో నెరవేర్చబడుతుంది. ఆమేన్. కనుక దేవుని మందిరంలో ఉన్నటువంటి విలువల్ని చాలామంది ఈ విలువల్ని గుర్తించక, వీటి యొక్క అనుభవాలు తెలియక
దేవుని మందిరం నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆమె నువ్వు ఏలుగుతో కూర్చుని ఎడ్లా, భోజనం చేయడానికి కూర్చుని ఎడ్లా, నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావో, నువ్వు ఎవరిని నమ్మవో, ఈ దినము ఎవరి ఆరాధనో, నువ్వు ఏ స్థలంలో ఉండాలో అన్నటువంటి విలువలు గుర్తించినప్పుడు ఈ 10 పరిచర్లు కూడా, ఈ 10 మేలులు మనం మందిరం తరపున పొందుకుంటాం. ఆమె చాలామంది ఈ 10 ఒక్కదానిలో కూడా నమ్మకంగా ఉంటారు, కానీ మేలులు పొందుకోవాలని, వాళ్ళ సంఘము ప్రేమించాలని, వాళ్ళకి గొప్ప చేయాలని, వాళ్ళని గణపరచాలని, వాళ్ళని మరి ఆత్మ సంబంధమైన బంధువులుగా చూడాలని ఆశపడతారు. ఆశపడడం మంచిదే. ఆశపడేటప్పుడు మనం కూడా మందిరం విలువలు తెలుసుకుని ఆ విలువల ప్రకారంగా జీవించినప్పుడు ఆ మందిరంలో సమృద్ధి అయిన విలువలు మనం అనుభవించగలం. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధానంలో చాలామంది దైవజనులు మరి విశ్వాసులు కూడా మందిరం కొరకు స్థలాలు ఇస్తుంటారు. అది విలువ కదా. వారు బ్రతికినంతకాలం, వారి వంశం ఉన్నంతకాలం కూడా ఈ మందిరంకి స్థలం ఇచ్చారు. మా మమ్మీ, మా తాతయ్య, మా అమ్మమ్మ, మా ముత్తాత అని చెప్పుకుంటారు. మనవాళ్ళు చెప్పుకోరా? అది విలువ కదా. ఆయనకి ఎన్ని తరాలు వెళ్ళిపోయినా విలువలే. ఈ మందిరం మా డాడీ కట్టించాడు, మా అమ్మమ్మ కట్టించింది అని చెప్తారు. అది విలువ కదా. విలువ. నీ బ్రతుకులో నీ బిడ్డల కొరకు ఎంత సంపాదించినా నిన్ను విలువైన వారిగా చూసే దినాలు కాదు ఇవి. కానీ మందిరంలో విలువలు తెలుసుకుంటే ఆ విలువ మనకెంతైనా సరే విలువ. అది భూలోకంలో, పరలోకంలో, సంఘములో, మందిరములో, దైవజనుల యొద్ద, భక్తిపరుల మధ్య నీకు విలువను చూపిస్తుంది. ఇటు విలువల్ని పాడు చేసుకోకూడదు మనం. ఇది భూలోకంలో ఎవరు ఇవ్వలేనటువంటి విలువ. ఇది గొప్ప వాల్యూ. పనికిరాని మనల్ని ఆయన పాత్రగా మలుచుకుని నిలవబెట్టుకుని ఒక దైవజనుడిగా, ఒక సంఘంలో ఒక పాటలు పాడే ఒక మంచి గాయకురాలుగా, ఒక ప్రార్థన పరురాలుగా తన ఆత్మచేత నింపి విలువలేని నీకు ఒక విలువనిస్తున్నటువంటి దేవుడు ఈ క్రమములన్నీ కూడా మనం పాటించాలి. ఆమేన్. అలాగే ఒక స్త్రీ తన జీవితంలో వెనక ముందు ఎవరు లేరు, ఆ మొక్కరే ఉన్నారు. ఆమె జీవితంలో ఒక శోధన వచ్చింది. ఆమెను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, అక్కడ లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం చదవండి. 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. చూసారా? ఆమేన్. చూసారా? ఇక్కడ విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు యేసు ప్రభు వారు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. ఆ యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచును. ఆమేన్. అక్కడ దయ్యము పట్టిన స్త్రీ, అక్కడ ఒక మాట దగ్గర దయ్యము దగ్గర 1 కేసు ఉంది, 1వ నెంబర్ వేస్తుంది. ఆ 1వ నెంబరు మూల భాషలో కింద చూస్తే ఆత్మ అంటే దయ్యపు ఆత్మ పట్టిన ఒక స్త్రీ. చూసారా ప్రియులారా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఈమె జీవితంలో వెనక ముందు కుమారుడు కానీ, కుమార్తె కానీ, అన్నదమ్ముడు కానీ, అక్కచెల్లి కానీ ఎవ్వరూ లేరు. ఒక ఆమె ఏకాగ్గా జీవిస్తుంది. ఎలా జీవించగలుగుతుందంటే ఆమె విశ్వాసం గొప్పది. ఆమె విశ్వాసం గొప్పది. సంఘములో ఇప్పుడు మనం మాట్లాడుకున్న 10 విలువలు కలిగినటువంటి స్త్రీ ఆమె. క్రమంగా ఒక అడ్రస్ చేర్చుకుంది. ఆమెకు అడ్రస్ వెనకాల ఎవరు లేకపోయినా ఒక మందిరం అడ్రస్ ఇస్తుంది ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ. ఏమండి? అంతేకాకుండా చక్కగా సహవాసం ఏర్పరచుకుంది, ప్రేమ సంపాదించుకుంది, ప్రార్థనా సహవాసం కలిగి ఉంది, బంధుత్వం కలిగి ఉంది. ఆమెకు ఎవరైనా బాగోపోతే వచ్చి ఒక వారం రాకపోతే వెళ్ళి పలకరించే వాళ్ళు 3 మంది ఉన్నారు. ఇలాంటి సహవాస విలువలు, మందిరంలో విలువలు ఆమె ఏం చేస్తుందంటే సంపాదించుకుని మనసులో పదిలిపరుచుకుని క్రమముగా మందిరానికి వెళ్ళిపోతుంది. మందిరానికి వెళ్తుందండి. ఎప్పటి నుంచి ఉంది ఈ నడుము బలహీనపరచు దెయ్యం? ఎప్పటి నుంచి? 18 సంవత్సరాల నుంచి ఉందండి.
నడుము బలహీనపరచు దయ్యపు ఆత్మ ఆమెను పట్టుకుని లోపల ఆమెకు తెలియకుండా ఆమెని బాధిస్తుందండి. చూసారా? అయినప్పుడు కూడా ఈ యేసు ప్రభు వారు ఎప్పుడు వెళ్ళారు? 18 సంవత్సరాల తర్వాత 1 వారంలో వెళ్ళారు. ఈ 18 సంవత్సరాలు కూడా ఆమె విలువలు ఎక్కడ కూడా పోగొట్టుకోలేదు. చాలామందికి అనారోగ్యం ఉంటే దేవుని సన్నిధికి రావడం మానేస్తారండి. అప్పుడు అనారోగ్యం ఎలా పోతుంది? మనలో జ్వరం ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఎలా తగ్గుతుంది? ఫోన్లో చెప్తే తగ్గుతుందా? ఆయన చేయి పట్టుకోవాలి, లేకపోతే టెస్టులు చేయాలి, అప్పుడు మెడిసిన్ ఇవ్వాలి, అప్పుడు తగ్గుతుంది కదా. అందుకనే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని లేవనెత్తాడు మీ బంధకం నుంచి అని వాక్యం తేటగా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి చాలామంది కూడా ఇంకనూ బలహీనలై ఉండడానికి గల కారణాలు, ఇంకనూ దయ్యపు ఆత్మలు అవిశ్వాసంలోకి నడిపించగల కారణాలు ఏంటంటే దేవుని సహవాసం లేకపోవడం, మందిరము విలువలు కోల్పోవడం. ఆమేన్. ఈమె చూడండి 18 సంవత్సరాల నుంచి బాధపడుతుందంట. నడుము బలహీనపరచు దయ్యము. కానీ 1 వారం కూడా ఆగలేదు. ఆ 1 వారం కానీ ఆగిపోయింది అనుకోండి, 18 సంవత్సరాలు వచ్చి ఆ రోజు స్వస్థత పొందుకోదండి. ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అపవాది. మీకు అర్థమవుతుందండి? దేవుడేమో ఆమె విశ్వాసాన్ని భక్తిని చూస్తున్నాడు, అపవాదేమో ఆమె విశ్వాసాన్ని ఆమె జీవితాన్ని పరీక్ష చేస్తున్నాడండి, శోధిస్తున్నాడు. ప్రతిరోజు నడుము బలహీనపరచడమే, నడుము నొప్పే, ప్రతిరోజు బాధే. ఇంటి దగ్గర నుంచి ఇంచుమించు 1000 మీటర్ల దూరం ఉంటుంది అంతే మందిరం. అక్కడి నుంచి మందిరం రావడానికి 3 గంటల సమయం పట్టేది ఆమెకి. ఉదయం 10 గంటలకు ఆరాధన అయితే 6 గంటలకు మొదలయ్యి ప్రయాణము 10 గంటలకు వచ్చి క్రమముగా అందరికంటే ముందు ఉండేది. ఆమేన్. అందుకనే ప్రభు ఆ దైవజనుడిని పిలవలేదు, అక్కడ ఉన్నటువంటి మిగతా గొప్పవారిని అందరినీ పిలవలేదు, ఈమెను మాత్రమే పిలిచాడు. అమ్మా, నువ్వు లేచి నిలవబడిన ఎద్దకు రా, నీ బలహీనత నీ నుంచి విడిచిపోతుంది అన్నాడు. వెంటనే ఆమె లేచి చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచింది. ఆమేన్. అక్కడ నడుము బలహీనపరచుదేమంటే, నడుము అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం జ్ఞాపకం చేస్తాడంటే విశ్వాసానికి సాదృశ్యం. నడుము అంటే ఏంటండి? మీ నడుముకు దట్టి కట్టుకుని విశ్వాసమును కట్టుకుని, విశ్వాసం అనే డాలు, కవచము, రక్షణ. మనిషి జీవితానికి రక్షణ ఎక్కడ వస్తుందంటే విశ్వాసాన్ని బట్టే వస్తుందండి. మందిరంలో విలువలు కూడా విశ్వాసాన్ని బట్టే సంపాదించుకోగలం మనం. కాబట్టి ఆమె ఏం చేసిందంట, చక్కగా ప్రతి వారము దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ విలువలు సంపాదించుకుంది. ఆ విలువలు ఎవరు చూశారు? లోకము ఆ బలహీనత కలిగి ఉన్నప్పుడు, అపవాది బాధ కలిగి ఉన్నప్పుడు లోకమంతా ఏం చెప్పుకుంటుందంట, ఈమెకి వెనక ముందు ఎవరు లేరంటే శాపగ్రస్తురాలు. రెండోది ఏంటంటే, ఈమెను ఒక రోగం 18 ఏళ్ళ నుంచి పట్టి పీడిస్తుందంటే ఈమె వెళ్ళిన దేవుడు శక్తిమంతుడు కాదు, లేకపోతే ఈమెలో ఏదో లోపము పాపము ఉండుంటుంది, ఆయన ముట్టి స్వస్థపరచలేని బలహీనత ఈమెకు ఉండుంటుందని చెప్పేసి ప్రతిరోజు వెళ్తున్నప్పుడు, ఈ వారం కూడా వెళ్తున్నావా? ఈ వారం కూడా నీకు తగ్గలేదా? ఈ వారం కూడా ఏడుస్తూనే వెళ్తున్నావా? నీ జీవితకాలం అంతా నువ్వు ఏడవడమే నీ పని అని ఎదురైన వారందరూ అనడం, బలహీనపరచడం, మరి ఎక్కువ దుఃఖానికి గురి చేయడం. అయినప్పుడు కూడా వారి మాటల్ని ఆమె పట్టించుకోలేదు. కారణం ఏంటంటే ఆమె నీతిమంతుల మాటలను మాత్రమే పట్టించుకునేది తప్ప అనీతిమంతుల మాటలను, అపవిత్రమైన మాటలను పట్టించుకునేది కాదు. పవిత్రమైన మాటలు మాత్రమే పట్టించుకునేది. దేవుని సందులో దేవుని మాట వినబడినప్పుడు దైవజను నోట్లోంచి ఆ మాటలన్నీ కూడా వారమంతా కూడా జీవాహారంగా తలపోసుకుని తన జీవితంలో వస్తున్న ప్రతి శోధనని, ప్రతి నిందని, ప్రతి యొక్క అపహాసాన్ని కూడా ఈ మాటలను జ్ఞాపకం చేసుకుని ఎదుర్కొనేది. ఆమేన్. కనుక ఆ రీతిగా తను వెళ్తున్నప్పుడు ఆ క్రమమైన భక్తిని చూస్తాడు దేవుడు. విలువైన దేవుడు పరలోక రాజ్యం అనే మహాభాగ్యాన్ని ఎంచుకొనక దాసునిగా రిక్తునిగా చేసుకుని ఆ దినం ఆ పేద మందిరంలోకి వచ్చేసాడు ఆమె కోసం. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ఆ దీన మందిరంలోకి వచ్చేసాడు. ఎందుకంటే ఆమెను గణపరచాలి, ఆమెను పట్టి పీడిస్తున్న సైతాన్ని దూరపరచాలి, వాడిని చితకదొక్కాలని ఉద్దేశం కలిగి ప్రభు ఆ మందిరంలోకి వచ్చేసి ఆయన పిలుస్తున్నాడు. ఎంతోమంది గొప్పవారు ఆ మందిరం కొరకు కానుకలు ఇచ్చిన వారు, మరి దినమెల్లా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు, అనేక మంది భక్తిపరులు ఉన్నప్పుడు కూడా ఈమెలో ఉన్న విశ్వాసాన్ని ఎవరిలోనైనా చూడలేదు. చూసారా? బాగున్నప్పుడు మందిరానికి రావడం, అన్నీ బాగున్నప్పుడు దేవుని సన్నిధిలో గడపడం పెద్ద గొప్ప కాదు. ఏమీ బాగోలేనప్పుడే దేవుని సన్నిధి రావడం గొప్ప. రాలేని స్థితిలో ఉండి కూడా రావడమే గొప్ప. మనం అన్నీ కలిగి ఉన్నాం, రాగలం,
కానీ రాలేకపోతున్నాం. కాబట్టి మందిరంలో ఉన్నటువంటి విలువను తెలుసుకోలేకపోతున్నాం. సాక్షాత్తు మనం నమ్మిన దేవుడు మనల్ని ముట్టి స్వస్థపరచడానికి ఆటంకాలని అడ్డుల్ని చూపిస్తున్నాం తప్ప అవకాశం కల్పించట్లేదు మనం. ఆమేన్. ఆ రోజు కనుక ఆమె మందిరంలోకి రాలేదనుకోండి, దేవుడు వచ్చినప్పుడు కూడా అక్కడ అవకాశం ఉంటుందా? ఉండదండి, ఉండదు. కాబట్టి ఎప్పుడు ఏ దినము దేవుడు నీ యొక్క దేవుని సేవకుల స్వరంలోంచి నిన్ను విడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియదు. కాబట్టి రోగం ఉన్న ప్రతి ఒక్కరు కూడా, బాధలున్న ప్రతి ఒక్కరు కూడా, ఇరుకులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, పరలోక రాజ్యం అనే గురి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానంలో ప్రతి దినము కనిపెట్టాలి, ప్రతి ఆరాధనలో కనిపెట్టాలి. అలా కనిపెట్టినప్పుడే మన విశ్వాసం దేవుడు చూస్తాడు, తప్పక కార్యాన్ని బంధకాన్ని విడగొడతాడు. ఆమేన్. అంతేగాని నాకెవరు తీసుకెళ్ళేవారు లేరు, నేను వెళ్ళడానికి అనారోగ్యం ఆటంకంగా ఉంది, ఈ సమస్య వచ్చింది. సమస్య మనిషికి రాకపోతే మురానికి వస్తా చెప్పండి? సమస్యను ఎదుర్కొన్నవాడే మనిషి. సమస్యకు భయపడిపోయినవాడు, కృంగిపోయినవాడు విశ్వాసి కానే కాదు, అవిశ్వాసి. ఆమేన్. ఈమె జీవితంలో ప్రతిరోజు ఎవరొకరు ఎదురవ్వడం. మీకు సంగతి తెలుసా? మన సంఘం గురించి కూడా ఇక్కడ అందరూ మాట్లాడుతుంటారు. ఎవరు? అన్యజనులు. ఏం మాట్లాడుతుంటారు? విశ్వాసులైన వారు ఎవరికైనా హరిదాసులు వచ్చినప్పుడు భిక్షిస్తారనుకోండి, ఏమండి మీ సంఘంలో క్రైస్తవులు హరిదాసులు భిక్ష వేస్తారా? మరి వాళ్ళు బొమ్మ పెట్టుకుని వస్తారు కదా, ఇలాగ ప్రశ్నించేవారు రకరకాలుగా. మరి అలాగే మీ సంఘంలో బూతులాడు వారు ఉన్నారు. ఇలాగా ఆమె బూతులాడుతుంది కాబట్టి ఆమె కార్యము జరగట్లేదు. ఆమె క్రమంగా మర్యాదగా క్రమంగా దేవుడి సందికి వెళ్తుంది కాబట్టి శోధనలో ఎదుర్కొంటుంది. ఆమెను నమ్మిన దేవుని దగ్గరికి ఆమె వెళ్ళదు అన్నటువంటి ప్రశ్నలు లోకంలో చూడపోలేదు మనం కదా, వినకపోలేదు మనం, తప్పగా వింటుంటాం. మీకు అర్థమవుతుందండి? కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడైనా సరే ఒకరు ప్రశ్నించేవారుగా, ఒకరు నిందించేవారుగా, ఒకరు మన దేవుని నిమిత్తము ప్రశ్నించేవారుగా మనం ఉండకూడదు. చూసారా, ఎప్పుడు కూడా ఆమె ప్రశ్నలు వేసేవారికి అవకాశం ఇవ్వలేదు. ఇచ్చిందా? ఇవ్వలేదని క్రమంగా భక్తి చేసింది. వారి మాటలు చెవిని పెట్టలేదు, విడిచిపెట్టింది. ఎవరు ఏమి మాట్లాడినా, నీ నిమిత్తం మాట్లాడి దేవుని నిమిత్తం మాట్లాడినా దానికి లెక్క అడిగేది దేవుడే కానీ మనము కాదు. ఆమేన్. కాబట్టి మనం మౌనంగా ఏం చేయాలి? దేవుని సందులో ఆ మాటల్ని అప్పగించాలి, మరొకరితో పంచుకోకూడదు. అప్పుడు ఆ మనుషులకు దేవుడు మారు మనసు కలిగజేస్తాడు. ఒకవేళ వినకపోతే ఆయన చిత్తమే జరిగిస్తాడు. ఆమేన్. కనుక దేవుని సన్నిధానంలో ఈమె 18 ఏళ్ళ నుంచి బలహీనత కలిగి ఉంది. 18 ఏళ్ళ నుంచి దెయ్యం ఉంది ఆవిడలో. చూసారా, చాలామంది అంటారు విశ్వాసులు దెయ్యాలు పట్టుకోవచ్చా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు. పట్టుకుంటాయి. 1 అవిశ్వాసాన్ని బట్టి పట్టుకుంటాయి, 2 దేవుని మహిమార్థమై పట్టుకుంటాయి, 3 నీ భక్తిని పరీక్షించడానికి పట్టుకుంటాయి. దేవుడే అవకాశాన్ని ఇస్తున్న అవసరం అయితే, నీ భక్తి గొప్పదైతే, నీ విశ్వాసం గొప్పదైతే, మందిరంలో విలువలు కలిగి జీవిస్తుంటే, దేవుని చిత్తాన్ని జరిగిస్తుంటే, ఈ భూలోకంలో ఎవరు నీకు లేకపోయినా ఆయన కొరకే జీవించాలని నిర్ణయం తీసుకుంటే, తప్పక దేవుడు ఆయన నామాన్ని మహింపరచడానికి ఈ లోకంలో నువ్వు గొప్పదారు అని అనిపించడానికి నీలో నాకు సమస్య పుట్టించి ఆ సమస్యను పరిష్కరించి నీ ఘనత తీసుకొస్తాడు దేవుడు. ఆమేన్. చూసారా, ఇంతకాలం మాట్లాడిన వారందరూ కూడా ఆ దినము దేవుడు స్వస్థపరిచిన తర్వాత, ఆమె దేవుణ్ణి మహిమపరిచిన తర్వాత మందిరంలోను ఇంటికి వెళ్తున్నప్పుడు చూసిన వారందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే వాళ్ళు కొందరు, నాలుగు ఖర్చుకునే వాళ్ళు కొందరు, చెంపలు వేసుకునే వాళ్ళు కొందరు, అయ్యో అన్యాయంగా మాట్లాడాం. చూసారా, ఈ కార్యం ఎలా జరిగింది? ఆమెను అడగలేక ఆమె వెనకాల వచ్చేవారిని అడుగుతున్నారట. ఈమె మొన్నటిదాకా నడుము వంచుకుని లేదు కదా, బొట్టన వేలు పట్టుకుని లేదు కదా, కాళ్ళ బొట్టన వేలు పట్టుకుని బాధపడుతూ లేదు కదా, కూర్చుంటూ లేదు కదా, ఈ కార్యం ఎలా జరిగింది అని అడిగినప్పుడు వారట గొప్పగా సాక్ష్యం చెప్పి ఆమెలో ఒక దెయ్యం ఉంది, సాక్షాత్తు మా దేవుడు వచ్చి ఆమెను ముట్టి స్వస్థపరిచాడు, దాని లైఫ్ వచ్చాడు, ఆయన నూతనమైన కార్యములు చేశాడు, ఆమె జీవితాన్ని మార్చాడు, ఆమె క్రమమైన భక్తే ఆమెకు స్వస్థత కలిగించింది, ఆమె నిందలన్నీ కూడా తీసివేయబడ్డాయి. ఈ దినం ఆమె ఘనపరచబడుతుంది. ఆమేన్. కనుక దేవుని సన్నిధిలో మన బలహీనతలునే చెప్పేసి అట్లా అడ్డుబండలుగా చేసుకుని దేవునికి దూరంగా ఉంటే ఆ బండలు మన చుట్టూ ఎప్పుడు ఉండి ఏలుబడి చేస్తాయి. వాటిని అధిగమించి దేవుని సన్నిధిలో క్రమంగా భక్తి చేస్తే ప్రతి సమస్యని పరిష్కరించుకోగలము, ప్రతి వ్యాధిని స్వస్థపరచుకోగలము, ప్రతి ఒక్క కార్యమును జరిగించుకోగలము, ప్రతి సమస్యను మనమే మన విశ్వాసాన్ని భక్తిని బట్టి పరిశీలన చేసి వాటిని ముగించగలము. ఆమేన్. ఆమేన్.